ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అసలైన దేవుని అనుగ్రహము అంటాడు ఆ సాధకుడు. అలా తరువాత రోజు నడుస్తూ ఉంటే ఒక సాధువు అన్ని సాయిబాబా ఫోటో తగిలించిన ఒక కర్ర పట్టుకొని నడుస్తూ వారిని అనుసరించాడు. షిరిడీ వెళ్తున్నారు అడిగాడు. అవును, షిరిడీనే వెళ్తున్నాము. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ సాధువును ప్రశ్నించారు. నేను షిరిడియే, హైదరాబాదు నుండి మిమ్మల్ని అనుసరించే వస్తున్నాను అన్నాడు. అవునా? ఆశ్చర్యంగా అడిగారు. అయితే మనము కలిసే వెళ్ళవచ్చును హాయిగా అంది ఆమె. కాస్త సంతోషంగా రోడ్డు మీద నడుస్తున్నారు. ఆమెకు ఆకలిగా ఉన్నది. ఆమె అదే విషయం మనసులో అనుకుంటుంది. కొద్దిగా ముందుకు వెళ్తుండగా ఆ సాధువు ఏమైనా తింటావా అడిగారు. అవును, ఆకలిగా ఉంది అన్నది. సరే అయితే ఒకలాంటి నవ్వు నవ్వారు ఆ సాధువు. కాస్త ముందు వెళ్తున్నారు. అక్కడ హోటల్ లేవు. ఎలా? కనీసం షాపులు కూడా కనుచూపు మేర కనపడట్లేదు. ఎలా అనుకుంటుంది? కొద్దిగా దూరంగా వెళ్ళగానే రండి అని ఆ సన్యాసి ముందుకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ చిన్న హోటల్లాగా ఉంది. రండి. ముందుకు హోటల్లోకి వెళ్ళారు. అక్కడ కూర్చోటానికి 3 కుర్చీలు ఉన్నాయి. నీకు ఇడ్లీ కావాలా అన్నాడు. అవును. తనకు ఎలా తెలుసు అక్కడ ఆ ప్రాంతంలో హోటళ్ళు ఉండవు? అయినా హోటల్స్లో ఇడ్లీ ఉండదు. ఈ చిన్న దానిలో ఏ టిఫిన్ తినలేదు. అలాంటిది ఇడ్లీ ఎలా? మేము కూర్చున్నాము. మా ముందే ఇడ్లీ ప్లేట్లు పెట్టారు. అవి వేడిగా ఉన్నవి. అచ్చం మన ఆంధ్ర ఇడ్లీ. ఇది ఎలా సాధ్యము? అర్థం కాలేదు. నేను ఇడ్లీ తినడం వైపే చూస్తున్నారు. ఆయన ఇడ్లీ తిన్న తర్వాత వారి కాళ్ళ వైపు చూపి కాళ్ళకు దండం పెట్టుకో అన్నారు. ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి. బాబా ఫోటో ఒకటి ఇచ్చి ఇదిగో వీరే నీ రక్షకుడు అన్నారు. తలపై మెల్లిగా నిమిరి నిలబడ్డాడు. అక్కడ డబ్బులు కట్టలేదు. అది విషయం కలలోగా ముందుకు నడుస్తున్నాము. ఒక రోడ్డు మీదకు వెళ్ళగానే వారు నిలబడి ఇలా అన్నారు. నాకు ఇక్కడ మసీదులో పని ఉన్నది. షిరిడీలో పల్లకి ఉత్సవంలో మళ్ళీ కలుస్తాను అన్నారు. అయ్యో, మీరు మాతో నడుస్తున్నారు అన్నారు. అది ఆమె మీతోనే నడుస్తాను, కానీ నేను అటువైపు నుండి వస్తాను అని త్వరగా రోడ్డు దాటారు. అలా ఆ సాధువు వెళ్ళిన వైపే చూస్తూ అనుకుంటుంది, చాలా బాధగా ఉంది అని. అప్పుడు ఆ సాధకుడు ఇలా అన్నాడు. అమ్మా, నీవు కాళ్ళకు దండం పెట్టే లేదని అన్నావు కదా. ఇప్పుడు వారే గుర్తు చేసి కాళ్ళకు దండం పెట్టు అని దండం పెట్టించారు. అంటే వారు మన గురుదేవులు అని గుర్తించు అమ్మా అన్నారు. ఆ రోజు నడక చాలా స్పీడ్గా నడిచి వెళ్ళారు. మళ్ళీ ఒకరోజు నడుస్తూ ఉండగా చాలా అడవి ప్రాంతం. ఎక్కడ చూసినా ఊరు కనిపించడం లేదు. అప్పటికీ నడిచి అలసిపోయారు. చేతిలో నీరు కూడా లేదు. నాన్న, ఇంకా నేను నడవలేను. నా వల్ల కాదు. నాకు చాలా నీరసంగా ఉంది. నోరు ఎండిపోతుంది. నడిచే ఓపిక లేదు అని ఒక చెట్టు దగ్గర కూర్చుంది. అంతలో ఒక సైకిల్ మీద ఒక వ్యక్తి వచ్చి మంచినీళ్ళు బాక్సుల్లో అన్నం రొట్టెలు తెచ్చి ఇవి తిని వెళ్ళండి అని ఇచ్చారు. అంతే. ఆహారం తిని నీళ్లు తాగి మళ్ళీ నడక ప్రారంభించారు. అలా వారు అడుగడుగున కనిపిస్తూ నడిపిస్తున్నారు. అనేకన్నా వారే నడుస్తున్నారు మా బదులుగా అనుకునేదే ఆమె. అలా నడుస్తున్నారు. నల్దుర్గ్ దగ్గర అన్ని ఘాట్ రోడ్లు ఉంటాయి కదా. ఆ రోజు ఇద్దరికి నడక చాలా భారమైనది. నల్దుర్గ్ ఊరు వచ్చే ముందు ఒక ఆంజనేయ స్వామి గుడి చిన్నది ఉన్నది. అది కూడా గుట్ట మీదనే ఉన్నది.
ఇక కూర్చోవడానికి కూడా స్థలము దొరకలేదు. కాళ్ళు తీసి కాళ్ళు వెయ్యలేకపోయాము. అలా ఆ గుట్ట చుట్టూ చెయ్యి అణిచి నిలబడి కొద్దిగా సేద తీరుతున్నాము. అంతలోనే రోడ్డు అటువైపు నుండి ఒక కారు ఆపి ఒక వ్యక్తి వచ్చి బాటిల్ వాటర్ తెచ్చి వారికిచ్చి తాగండి అన్నారు. తాగిన తర్వాత షిరిడి పాదయాత్ర అన్నారు. అవునండి, ఎందుకు ఇంత సాహసం చేస్తున్నారు అన్నారు. బాబా మాకు చాలా చేశాడు, చాలా ఇచ్చాడు అన్నది ఆమె. అందరికీ చేశారు బాబా, మరి అందరూ ఎందుకు నడవటం లేదు అన్నారు. మేము షిరిడి నుండి వస్తున్నాము, చాలా మెచ్చుకోదగ్గ విషయం, నిజంగా పెద్ద సాహసయాత్ర, వెళ్ళిరండి, శుభం అంటూ వెళ్ళారు. అంతే. ఆ అడవిలో అంత ప్రేమగా మాట్లాడి నీళ్లు ఇచ్చి ప్రోత్సహించిన వ్యక్తి బాబా ఆ రూపంలో వచ్చాడా అనిపించింది. తరువాత వారికి చాలా శక్తి వచ్చింది. నడక వేగవంతం కావడం కోసం ప్రయత్నించేవారు. రోజు రోజు వారు షిరిడి వెళ్ళే దారి దగ్గర ఆగుతూనే ఉంది. రోజుకో అనుభవం అవుతూనే ఉంది. ఆ రోజు ముందు వచ్చే ఊరు ఏమిటో తెలియదు. చీకటి పడుతుంది. వచ్చే ఊరు ఎంత దూరం ఉందో తెలియదు. నడుస్తూ వెళుతుంటే 1 కిలోమీటర్లు రాయి కనిపించింది. దానిపై ఒక ముసలి వ్యక్తి ఆ రాయిపై కూర్చొని ఉన్నాడు. వారి దగ్గర వెళ్ళి కొద్దిగా జరగండి అన్నారు. వాళ్ళు ఎందుకంటే వచ్చే ఊరు ఎంత దూరం ఉందో, దాని మీద కిలోమీటర్లు ఎన్నో చూడాలని అనుకున్నారు. కానీ వారు జరగలేదు. సరికదా, ఎందుకు లేవాలి అన్నారు. వచ్చే ఊరు ఎంత దూరం ఉన్నది చూడాలని అన్నారు. అదిగో ఇటు నుండి వెళ్ళండి, అక్కడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పడుకోండి అని చెప్పారు. చాలా దగ్గర దారి ఊరిలోకి వెళ్ళటానికి. కానీ వారి మాట ఎందుకు వినాలి అనుకున్నారు. కానీ వేరే దారిన వెళితే చాలా దూరం నడవవలసి వచ్చింది. మళ్ళీ వారు వెళ్ళిన దారికే వచ్చారు. చివరకు ఆ వ్యక్తి చెప్పిన దారి ఎంత తక్కువ దారో త్రోవ చూపెట్టండి. కానీ వారి మాట వినలేదు. వారు అలా బాబా వారు మాటి మాటికి రోడ్డు మీదకు వచ్చి దారి తప్పకుండా త్రోవ చూపే నా తండ్రి సాయినాథుడు. ఓ ఘాట్ రోడ్డు వచ్చింది, చాలా డేంజర్ జోన్, అక్కడ అందరూ దొంగలుంటారని చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని దారిలో కలిసిన వారు చెప్పారు. అన్నీ గుట్టలే, మధ్య మధ్యలో ఎక్కడో ఒక చిన్న చిన్న పొలాలుంటే సూర్యుడు నడినెత్తిన వచ్చాడు. విపరీతమైన ఆకలి, పైగా పొద్దున ఏమీ తినలేదు. రోజువారికి టీ బిస్కెట్స్ మాత్రమే దారిలో దొరికే ఆహారము. కానీ ఆ రోజు అది దొరకలేదు. ఎందుకంటే రోడ్డు మార్గము అడవి ప్రదేశం నుండి ఉంది కాబట్టి. ఆ సాధకుడు ముందు నడుస్తున్నాడు, ఆమె చాలా వెనుకగా నడుస్తుంది. అంతలో ఒక ఆమె తలపై బుట్ట పెట్టుకొని ఎదురైంది. నుదుటి చెమటలు తుడుచుకుంటూ చిన్నగా రోడ్డు వారుగా నిలబడి ఉంది ఆమె. చిన్నగా రొప్పుతూ అంతలో ఆ స్త్రీ వచ్చి తలపైన బుట్ట దింపి అన్నం రొట్టెలు కూర ఉన్న చిన్న మూట ఇచ్చి తినండి అని మరాఠీ భాషలో చెప్పి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళలో నీరు వచ్చింది. చిన్నగా ముందు నడుస్తున్న ఆ సాధకుని చేరుకొని, నాన్న ఇదిగో అన్నము చూడు నాన్న, బాబా పంపారు అని ఆహారాన్ని అపురూపంగా చూపెట్టింది. అడవిలో ఆకలి ఏమీ లేని చోటులో అందులో అన్నం దొరకటం వారికి అమృతంలాగే భావించి గబగబా ఇద్దరు తిన్నారు. మళ్ళీ నడక ప్రారంభించారు. ఆ రోజు నాన్న ఇక్కడ ఏమి ఆహారం దొరకదు కదా, నాకు ఉప్మా తినాలని ఉంది అన్నది. ఏమిటి అమ్మా, ఆహారమే దొరకదు, అలాంటిది ఉప్మా, ఏమైనా ఇల్లా ఇది, రోడ్డు అన్నాడు. కొద్దిగా కోపంగా ఊరుకుంది. మరో మాట మాట్లాడకుండా ముందు నడుస్తున్నారు. రోడ్డు మీద ఒక చిన్న కొట్టు, అలికి ముగ్గు పెట్టి చాలా శుభ్రంగా ఉంది. మమ్మల్ని చూసి రండి, టిఫిన్ తినండి పిలిచారు వారు.
ఆ షాపు వారు కావచ్చును. వారు లోనికి వెళ్ళారు. ఒకే చిన్న బల్ల ఉంది. 2 ఇస్తరాకులలో టిఫిన్ పెట్టి ఇచ్చారు. ఆశ్చర్యం! అది ఉప్మా. అంతే. తినకుండా చేతిలోనికి ఆకులో ఉప్మాను చూస్తూ ఏడుస్తూనే ఉంది. పైగా ఆ షాపు అతను తెలుగు మాట్లాడుతున్నాడు. ఆ షాపులో సాయి ఫోటో చూసింది. కన్నీరుతో కలుపుకొని ఆ ఉప్మాను తిన్నది. నా గురుదేవుల మా కోసమా ఏర్పాట్లు? ఏమి మాకు రాచమర్యాదలు? నడిచేది ఎందుకంటే రాచమర్యాదలు అందుకుంటూ ఉంటే రాజుగారిది ఎంత గొప్ప స్థాయిలో ఉన్నదని కనిపిస్తుంది. అనుభవిస్తూ ఉంటే తెలుస్తుంది సాయిదేవుని కరుణ. సముద్రంలో మునక వేస్తే తప్పు తెలియదు. వర్ణించనలవి కాని ద్వారకామాయి తప్పటడుగు వేసేవారిని చెయ్యి పట్టి నడిపించే సాయినాథుడు ఉండగా ఏమి భయము మనము అనుకుంటాం. కానీ వారే ముందుగా జరిగే విషయాన్ని మనసులో స్మరణ చేసి మన నోటిలో నుండి ఆ మాట అనిపించేలా చేస్తారు. కానీ అది గ్రహించక మనము అనుకోవటం వల్లే జరిగింది అనుకుంటాము. కానీ నిజానికి ముందు జరిగేది తనకే తెలుసు కదా. అయినా ఉప్మా దొరుకుతుంది అనేది సాధ్యము కాని పని. ఏమిటి అంటే ఎలాంటి చిన్న చిన్న కోరికలు అయినా తీర్చేవారు వారే. ఇలా రోడ్డు మీద తినే ఆహారం గురించి, అది తనకు కావలసిన రుచులు, వాటిని తీర్చే సాయిదేవుడు ఉన్నాడు కదా. అందుకే ఎవరిని ఏమి కోరాలో తెలియక కాదు, అన్నీ తనకు సంబంధించినంత మొత్తం వారికి బాధ్యత అప్పగించింది. ఇప్పటిలోనూ ఇంటిలో నుండి బయటకు వచ్చే రోజు. అందుకే వారు ఉన్నారు అనే ధీమా, ధైర్యము ఆమెకు ఇచ్చేవారు ఉంటే ఎవరైనా తీసుకునేవారు ఉంటారు కదా. అలాగే ఆమెకి ఇచ్చేవారు ఉన్నారు కదా అని అడిగేది. నాలుకకు రుచులు ఎక్కువ కదా, పైగా వాటికి హద్దు అనేది ఉండదు. అలా నడుస్తూ చివరకు షిరిడి చేరుకున్నారు. వారు దర్శనం చేసుకున్నారు. బాబా ముందు నిలబడి మొదటిసారి పాదయాత్ర విజయవంతం చేసినందుకు కృతజ్ఞత చెప్పారు.